brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పహల్గాంలో రక్తం పారించిన ఉగ్రవాద దాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. సో దాడి జరిగిన తరువాత బిహార్లో ప్రధానమంత్రి వార్నింగ్ ఇచ్చినట్టుగానే వారి స్థావరాల్లో వారికి సమాధి కట్టేశారని చెప్పారు. దాడి తరువాతి దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఉగ్రవాద స్థావరాల్ని ఏ విధంగా భారత సైన్యం మట్టుబెట్టిందో మనం చూడొచ్చు. అక్కడి పరిస్థితిని మనకు కళ్లకు కట్టినట్టుగా చూపిస్తూ ఉన్నాయి ఈ దృశ్యాలు. సో ఆపరేషన్ సింధూర్ లో ఉగ్రవాద స్థావరాలను అటాక్ చేసిన భారత్ ఆ తరువాతి సిట్యుయేషన్ ని కూడా మనం చూపిస్తూ ఉన్నాం. ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసినప్పటి విజువల్స్ ని కూడా మనం చూపిస్తూ ఉన్నాం. కొన్ని రోజుల నుండి ఒక పక్కా సమాచారాన్ని సేకరించి ఉగ్ర స్థావరాల లెక్కలు తీసింది భారత్. సో ఆ లెక్కలు తీసి మరీ టార్గెట్ చేసిందనే చెప్పాలి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని చాలా ప్రాంతాల్లో ఉగ్ర స్థావరాలు ఉన్నట్టుగా గుర్తించి సో అక్కడ టార్గెట్ చేసింది. రాజస్థాన్లోని ఖజువాలా నుండి వైమానిక దాడులు జరిగాయని తెలుస్తోంది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. సో దాడికి ముందు దాడి తరువాత సిచ్యువేషన్ ని కూడా స్క్రీన్ మీద మీరు స్పష్టంగా చూస్తూ ఉన్నారు. దాడికి ముందు ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్, దాడి తరువాత ఇప్పుడు ఎలా మారింది అన్నది కూడా మీరు చూస్తూ ఉన్నారు. 6 చోట్ల దాడులు జరిగినట్టు పాక్ సైన్యం చెప్తోంది. నిజానికి 9 చోట్ల దాడులు చేసింది భారత సైన్యం. హఫీజ్ స్థావరంపై రాఫెల్ దాడి చేసింది ఆర్మీ. మసూద్ స్థావరంపై స్కౌట్ క్షిపణి దాడి చేసింది. దేశం లోపల ప్రజల్ని అప్రమత్తం చేసిన భారత ప్రభుత్వం దేశం వెలుపల ఊహించని యాక్షన్ స్టార్ట్ చేసింది. ప్రధాని మోదీ చెప్పినట్లుగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాల్సిన సమయం, మట్టిలో కలిపేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఇప్పుడు అన్నంత పనే చేశారు. పూర్తిగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. 9 ఉగ్రవాద శిబిరాల్ని ధ్వంసం చేశారు. మనం చూస్తున్నాం దాడి జరిగిన వీడియో, తర్వాత దాడికి ముందు, దాడి తరువాత అక్కడ ఉన్న ఉగ్రవాద శిబిరాల దగ్గరే వాళ్ళ ప్రార్థన స్థలాలు కానీ, నమాజులు చేసుకునే ప్రదేశాలు కానీ, అలాగే మదర్శాలు కానీ ప్రతి ఒక్కటి ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే శిబిరం అది. పూర్తిగా అందులోనే ఆయుధ సంపత్తి కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. దాడికి ముందు ఆ దృశ్యం ఏ విధంగా ఉంది, దాడి తర్వాత ఏ విధంగా ఉంది అనేది మనం దృశ్యాలు చూడొచ్చు. రాజస్థాన్ లోని ఖజువాలా నుంచి వైమానిక దాడులు జరిగాయి. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలని పూర్తిగా ధ్వంసం చేసింది భారత్. 6 చోట్ల దాడులు జరిగినట్లుగా పాక్ సైన్యం చెప్తోంది. కానీ నిజానికి జరిగింది 9 చోట్ల. భారత సైన్యం ఈ విషయాన్ని ధృవీకరించింది కూడా. మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలు ఉండగా అందులో ఎల్ఓసిని అనుకుని 5 ఉగ్రవాద శిబిరాలుంటే పాకిస్తాన్ భూభాగం లోపల ఉన్న ఉగ్రవాద శిబిరాలు 4 ఉగ్రవాద శిబిరాలపై కూడా ప్రధానంగా జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలైన ఉగ్రవాద శిబిరాలపై కూడా భారత ఆర్మీ దాడి చేసింది. మసూద్ స్థావరంపై స్కాల్ప్ క్షిపణితో దాడి చేసి దాన్ని పూర్తిగా నేలమట్టం చేసింది.